నిన్న నైట్ అయితే నేను దురంధర్ మూవీ చూసాను తెలుగులో. అది వచ్చి కూడా చాలా రోజులు అయింది. హిందీలో చూసాను కానీ ఫస్ట్ టైం అంత అర్థం కాలేదన్నమాట. ఏం చేద్దామంటావు మరి? హాయ్ అండి, నేనైతే ఈరోజు గోరుచిక్కుడుకాయ కూర చేస్తున్నాను. ఈ గోరుచిక్కుడుకాయ కూర అయితే ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి ముందుగా ఇలా చిక్కుడుకాయలు ఒలిచిపెట్టుకొని వాష్ చేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని కుక్కర్లో వేసి ఉడికించుకుందాము. కుక్కర్లో ఈ గోరుచిక్కుడుకాయలు వేస్తున్నాను. గోరుచిక్కులు వేసుకున్నాక అందులో గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలబెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఈ విధంగా అయితే 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత తీసుకొని చూద్దామండి ఉడికినాయో లేదో. చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకొని కర్రీ రెడీ చేసుకుందాం. చిక్కుడుకాయ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా పల్లీలు, ఇందులోనే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం అల్లము, ఒక 4-5 చిన్నులపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకొని కలబెట్టుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలన్నమాట వీటిని బాగా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం వేగాక కొన్ని మిరియాలు వేస్తున్నానండి స్పైసీ. ఒక 2 మినిట్స్ వేగితే చాలన్నమాట, మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇవైతే వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇవైతే చల్లారిపోయాక అందులో ఒక టమాటో, పెద్ద సైజ్ కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. వేసుకొని ఇప్పుడైతే పేస్ట్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని కలబెట్టుకోవాలి. ఎండలు అయితే మామూలుగా లేవండి. ఎండ వస్తుంది, గాలి కూడా విపరీతంగా వస్తుంది. నిన్న నైట్ అయితే నేను దురంధర్ మూవీ చూసాను తెలుగులో. అది వచ్చి కూడా చాలా రోజులు అయింది. హిందీలో చూసాను కానీ ఫస్ట్ టైం అంత అర్థం కాలేదన్నమాట. నిన్న తెలుగులో చూసాను, చాలా బాగుంది అసలు. ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ అయితే అసలు వేరే లెవెల్. ఆ సినిమాలో హీరోయిన్ అని చిన్నప్పుడు నాన్న మూవీలో చూసుంటాం కదా మనము. చిన్నప్పుడు నాన్న మూవీలో చిన్న పాప ఉండిద్ది కదా, తను అన్నమాట. ఇప్పుడు చాలా బాగుంది. పార్ట్ 2 కూడా వస్తుందంట ఈ మంత్ 19th. నేను ఇప్పుడు చూసాను అది తెలుగులో. ఈ విధంగా అయితే ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాక ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి. పేస్ట్ అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కొంచెం పచ్చివాసన పోవాలి, టమాటా అదంతా. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు. కారం అయితే నేను 1 స్పూనే వేసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇప్పుడు అంతా కలబెట్టుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, మసాలా, కారము ఇదంతా. అసలు చిన్న పిల్లలు ఉంటే గోలండి. మా పాపనైతే మొన్నటిదాకా అంగన్వాడీ స్కూల్కి పంపించే వాళ్ళం. ఇప్పుడు బాగా ఎండగా ఉందని చెప్పేసి పంపించట్లేదు.
ఇంట్లోనే ఉంటుంది, గోల గోల చేసేస్తుంది. వాళ్ళ తమ్ముడిని కొట్టను గిచ్చను, ఏమో చక్కగా ఆడుకుంటాడు. ఈ పిల్లేమో వెళ్ళి కదిలిస్తూ ఉంటుంది అనమాట వాడిని పాపం. ఇప్పుడంతా ఫ్రై అయిందనమాట 2 minutes. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, వాటర్తో సహా ఇందులో వేసేయాలన్నమాట. అదా ఇవి వేసాలే, రేపు చేస్తాలే నువ్వు ఒలిచిన చిక్కుడుకాయలతో. మా పాప ఇందాక నేను చిక్కుడుకాయలు ఒలుస్తుంటే తను కూడా ఒలిచింది అనమాట, అది వేయమంటుంది. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా దీంట్లో వేసేసాం కదా, ఇప్పుడు బాగా కలబెట్టుకోవాలి. ఇదంతా 15 minutes బాగా ఉడకనివ్వాలండి. మసాలాలు, ఉప్పు, కారం అదంతా చిక్కుడుకాయలకు పట్టేదాకా ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోయిందండి. కర్రీ అయితే బాగా ఉడికిందండి, కొంచెం చిక్కబడింది అనమాట, బాగుంది, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర చల్లుకోవాలి కొంచెం. అంతే అండి, రెడీ అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.